హలో గైస్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కామాక్షి కంచి సిల్క్స్. సో ఇవాళ మీకు ఒక మంచి కలర్ బేస్ థీమ్ తో వచ్చానండి. సో కలర్ బేస్ థీమ్ అనగానే మీకు లాస్ట్ టైం నా వీడియోస్ లో మీకు బాటిల్ గ్రీన్, రెడ్ కలర్, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ ఇలా కలర్ బేసెస్ లో చాలా కలర్స్ అయితే తీసాను. సో ఇవాళ స్పెషల్ వీడియోలో ఏంటంటే ఓన్లీ హ్యాష్ కలర్. సో యాష్ కలర్ వీడియోస్ అండి. ఈ కలర్ అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ పట్టు చీరలకు వచ్చేవాడికి ఎవరు బ్లాక్ అని చెప్పి తీసుకోరు. సో ప్రజెంట్ ఈ జనరేషన్ లో వాళ్ళైతే బ్లాక్ కూడా చూస్ చేసుకుంటున్నారు. సో వాటిల కోసం స్పెషల్ గా మీకు వెరైటీ ఆఫ్ ప్రైస్ రేంజెస్ నుంచి శారీస్ తీసుకొచ్చాను అనమాట. అంటే 15,000 నుంచి 80,000 దాకా శారీస్ అనమాట. అన్నిట్లోనూ 2 మోడల్ చొప్పున శారీస్ అయితే కవర్ చేయబోతున్నాను. ఓన్లీ యాష్ కలర్ థీమ్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ హై రేంజ్ నుంచి లో రేంజ్కి వద్దాం. సో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ శారీ చూపిస్తాను. సో మన స్టోర్ ఎక్స్క్లూజివ్లీ పట్టు చీరలకు చాలా ఫేమస్ అని మీ అందరికీ తెలుసు. సో ప్రజెంట్ ఇనిషియల్ శారీ మనకి ఎక్స్క్లూజివ్ శారీ అనమాట. సో హై రేంజ్ ఐటమ్. సో 2G అనమాట శారీ. సో 2G అంటే 2 గ్రామ్స్ గోల్డ్ శారీ అనమాట. 2 గ్రామ్స్ గోల్డ్ లో త్రికాట్ వీవింగ్. సో వీవింగ్ కూడా ఏంటంటే యాక్చువల్లీ ఇవి కార్డ్స్ అంటే ఏంటంటే మీకు ఇంకా క్లియర్ గా ఇన్ డీటెయిల్ గా చెప్పాలి అంటే, సో మీరు చూస్తే ఇక్కడ మనకి మొత్తం జరీ థ్రెడ్స్ అనమాట. మొత్తం యాష్ కలర్ జరీ థ్రెడ్ పైన 4 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ వచ్చాయి. ఒకటి బాటిల్ గ్రీన్ లో థ్రెడ్ వచ్చింది, అండ్ బ్లూ కలర్ లో థ్రెడ్ వచ్చింది, పింక్ లో వచ్చింది, ఆరెంజ్ లో వచ్చింది, సో ఇలా మస్టర్డ్ లో వచ్చింది. సో వీటిల్ని కార్డ్స్ అంటారు. సో అంటే ఏంటంటే జరీ థ్రెడ్ వర్క్ తో ఒకేసారి 4-5 డిఫరెంట్ గోల్డ్ జరీ వర్క్ తో శారీ నేసేటప్పుడు మాత్రం ఈ స్టైల్ ఆఫ్ వీవింగ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మోడల్ శారీకి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మీరు చూస్తున్నది సిల్వర్ జరీ వర్క్ అనమాట. మొత్తం ఒరిజినల్ సిల్వర్ జరీ పైన గోల్డ్ జరీ మిక్స్ చేస్తారు. సో 2G అంటే 2 గ్రామ్స్ గోల్డ్ మిక్స్ చేస్తారు అనమాట. సో ఈ 2 గ్రామ్స్ గోల్డ్ మిక్స్ చేయడం వలన శారీ అనేది షైన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు చూస్తే శారీ పైన షైన్ చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఈ మోడల్ శారీస్కి ఏంటంటే మీకు ఏంటంటే ఒకటేంటంటే ఇప్పుడు 80,000 పెట్టి చీర కొనిన తర్వాత కూడా ఏంటంటే మీకు డైరెక్ట్ గా ఒక 1 year 2 years తర్వాత ఎంతైతే పెట్టుబడి పెట్టారో అదే పెట్టుబడి వర్త్ అనే శారీస్ మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. అంటే రీసేల్ వాల్యూ ఉంటుంది. ఇక్కడనే కాదండి, మీరు డైరెక్ట్ కంచికి కూడా వెళ్ళొచ్చు. కంచిలో కూడా మీకు టెస్టింగ్స్ అయితే ఉంటాయి. టెస్ట్ చేసి మీకు కన్ఫర్మ్ చేస్తారు. మన దగ్గర నుంచి అయితే మీకు టెస్ట్ చేసిన కార్డ్ ఇస్తాము, ప్లస్ దాంతో పాటు మీకు సిల్క్ మార్క్ తో ఉన్న సర్టిఫికేట్ ఇస్తాం అనమాట. సో 2G గ్రామ్స్ లో మీకు ఏంటంటే ఈ త్రికాట్ వీవింగ్ లో వచ్చిన శారీ అనమాట. అండ్ ఈ శారీ కాంబినేషన్ కూడా చూస్తే ఆల్ ఓవర్ పర్ వర్క్ కి చిన్న బార్డర్ అనమాట. చిన్న బార్డర్ పైన కుట్టు బార్డర్. సో ఇది హ్యాండ్ మేడ్ వీవింగ్ అని చెప్పడానికి చాలా సిగ్నిఫికెంట్ ఇది ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి అనమాట. ఒకటేంటంటే ఇలా దారపు పోగులు తెగడము, ప్లస్ దాంతో పాటు ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ రెడ్ కలర్ థ్రెడ్ పైన వీవ్ చేసి తర్వాత మనకి శారీ అనేది ఇలాగా కలర్ షేడింగ్ అనేది వస్తుంది. అండ్ కాంబినేషన్ కూడా మీరు చూస్తే యాష్ కి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్. చాలా మంది ఏంటంటే కస్టమర్స్ కి ఏం చెప్తామంటే యాష్ ని ఎలిఫెంట్ గ్రే అని చెప్తా ఉంటాను అనమాట. సో మీకు గ్రే అన్న యాష్ అన్న ఒకే కలర్ కాబట్టి మీకు ఇంకా పర్టికులర్ గా చెప్పాల్సిన నీడ్ లేదు. అండ్ దీని బ్లౌజ్ చూడొచ్చు. మీకు ఏంటంటే స్ప్రే వర్క్ వచ్చిన బ్లౌజ్ అనమాట. సో మీకు వర్క్ వైజ్ గా కూడా ఏంటంటే మంచి మెటీరియల్ ఫ్యాబ్రిక్ ఏంటంటే పట్టు ఇది మగ్గం వర్క్ తట్టుకోవడానికి వచ్చే ఫ్యాబ్రిక్ కూడా అనమాట. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మొత్తం శారీ అంతా చూస్తే యాష్ కలర్ సిల్వర్ కలరే ఉంది, దీంట్లో గోల్డే లేదు కదా, మరి 2 గ్రామ్స్ గోల్డ్ అని ఎలా చెప్తున్నారంటే మీకు ఈ షైన్ రావడానికి 2 గ్రామ్స్ గోల్డ్ థ్రెడ్స్ అనేది లోపల నుంచి మిక్స్ అవుతాయి, బయటకు కనిపించకపోవచ్చు. ఈ షైన్ మీకు అలా ప్రొజెక్ట్ అవడానికి కారణం మిడిల్ లో ఉన్న గోల్డ్ థ్రెడ్స్ అనమాట. మీకు ఇంకా క్లియర్ గా చూస్తే శారీ యొక్క మీరు అంచు చూడొచ్చు. ఇది కట్టు చెంగు అనమాట. ఇది బ్లౌజ్ అండి. కట్టు చెంగు నుంచి శారీ అనేది ఇలా వెళ్తుంది. సో ఈ కట్టు చెంగు దగ్గర చూస్తే మీరు చూస్తే క్లియర్ గా థ్రెడ్ ఇప్పుడు చూడండి, ఇది గోల్డ్ థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ గోల్డ్ థ్రెడ్స్ లో నుంచి థ్రెడ్స్ వెళ్తున్నాయి. ఆ గోల్డ్ థ్రెడ్స్ మూలన మనకి ఈ యాష్ కలర్ అనేది షైన్ వస్తుంది. సో మీకు అంటే చాలా మంది కలర్ బేసెస్ చూస్ చేసుకొని 2 గ్రామ్స్ అని ఎలా చెప్తున్నారు అని అంటారు. సో అందుకు క్లియర్ గా మీకు క్లారిటీగా తెలియాలి కాబట్టి మీకు 2 గ్రామ్స్ గోల్డ్ కాంబినేషన్ శారీ అనేది క్లియర్ గా చెప్తున్నాను అనమాట. ఒక్కసారి శారీ యొక్క ఓవరాల్ లుక్ కూడా చూడండి ఎలా ఉంటుందో బ్యూటిఫుల్ గా. శారీ కాంబినేషన్ కూడా ఆల్ ఓవర్ లుక్ అనమాట. త్రికాట్ వీవింగ్ లో 2G లో అనమాట. సో శారీ ఆల్ ఓవర్ లుక్ కూడా చూడొచ్చు. సో ఇదేంటంటే మీకు ఆల్ ఓవర్ ఏంటంటే క్లాస్ టచ్ అప్ అండి. అంటే ఎలాగంటే మంచి హైఫై లుక్ రావాలనుకునే వాళ్ళకి హైఫై లుక్ వచ్చే ప్రొజెక్షన్ అనమాట ఇది. సో మంచి క్లాస్ కలర్ హైఫై లుక్ వచ్చే శారీస్ అనమాట. సో మీకు ఏంటంటే ఇది శారీ ఏ టైప్ ఆఫ్ అకేషన్ విత్ రెస్పెక్ట్ టు గృహప్రవేశం కానీ, లేకపోతే ఏదైనా ఈవెంట్కి వెళ్ళాలి, పార్టీస్కి వెళ్ళాలి, కిట్టి పార్టీస్కి వెళ్ళాలి, సో వేరే దేనికన్నా వెళ్ళడానికన్నా కానీ మీకు ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే బాగా సెట్ అవుతాయి. ఎందుకంటే అటు ఫ్యాన్సీ ప్రొజెక్షన్ ఉంటుంది, ప్లస్ దాంతో పాటు ఇది 2G అనమాట. సో ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గిద్దాం. కొంచెం 40 to 50 ప్రైస్ రేంజ్ లో నాకు ఎలాంటి శారీస్ లేవా అని అంటే మనకి 40 to 50 లో కూడా శారీస్ ఉన్నాయండి. సో డబల్ జరీ వార్పులో అనమాట. సో ఈ డబల్ జరీ వార్పులో యాష్ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ సెల్ఫ్ అనమాట. మంచి క్లాస్ శారీ. సో ఇది కూడా మీకు యాష్ కలర్. సో మీకు ప్రొజెక్షన్ అయితే బాడీ పైన ఏంటంటే యాష్ కలర్ పైన మనకి గోల్డ్ జరీ వర్క్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ అనమాట. సో మీకు ఈ సెల్ఫ్ కాంబినేషన్ ఎలా కలర్ బేస్ గుర్తుపట్టచ్చు అంటే బార్డర్ చూసి గుర్తుపట్టచ్చు అనమాట. సో ఇది కూడా హ్యాండ్ మేడ్ వీవింగ్.
అండ్ మోర్ ఓవర్ హ్యాండ్మేడ్ వీవింగ్ లో దీంట్లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది, ప్లస్ అంటే టిష్యూ ఉన్నా కానీ మెత్తగా ఉంటుంది. అండ్ సెకండ్ ఏంటంటే శారీ వచ్చేవాటికి మీకు గ్రామ్స్ వెయిట్, చాలా లైట్ వెయిట్, హ్యాండ్మేడ్ వీవింగ్ లో గ్రామ్స్ వెయిట్ అనమాట. ఈ శారీ కూడా ఒక్కసారి ఓవరాల్ లుక్ అయితే చూడొచ్చు యాష్ కలర్ కాంబినేషన్ లో. సో ఇవేంటంటే మనకి 40 to 50 ప్రైస్ రేంజ్ శారీస్ అనమాట. సో మీకు ఏంటంటే బ్యూటిఫుల్ వీవింగ్ తో, ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ తో ఆల్ ఓవర్ వస్తుంది. సో ఈ శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూస్తే మీకు బ్యాక్ సైడ్ కూడా మంచి అట్రాక్టివ్ గా ఉంటుందండి. సో శారీ చూడొచ్చు, ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్, మీకు ఏంటంటే ఎక్కడ దారపోగులు పట్టుకోవు. సో మీకు వెనకాల మ్యాట్ వేసుకోవాల్సిన నీడ్ లేదనమాట. మంచి ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ తో వచ్చిన యాష్ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ చాయిస్ అనమాట. సో దీనికి యాక్చువల్గా నేను ఈ థీమ్ బేస్ పైన మీకు ఆల్రెడీ మ్యాట్ ఫినిషింగ్ శారీ థీమ్ కూడా చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా డిస్క్రిప్షన్ లో లింక్ అయితే పెడతాను, మ్యాట్ ఫినిషింగ్ శారీస్ కూడా చూడండి. సో ఈ మ్యాట్ ఫినిషింగ్ శారీస్ లో ఏంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఏ జ్యువెలరీ వేసినా కానీ శారీ అనేది మంచిగా హైలైట్ అవుతుంది అనమాట. సో దీంట్లోనే యాష్ కలర్ కాంబినేషన్ లో నెక్స్ట్ వచ్చే వాటికి బూటీ స్టైల్ అనమాట. సో ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది, చిక్స్ కాంబినేషన్ లో ఆల్ ఓవర్ వర్క్ పైన మనకి మామిడి పిందల బూటీస్ అనమాట. సో ఇది కూడా యాష్ కలర్ కాంబినేషన్. సో మీకు ఏంటంటే మరీ ఓవర్ ఎక్స్పెన్సివ్ వద్దు, ఇలా లో రేంజ్ లో కూడా కావాలి అనుకునే వాళ్ళకి ఈ మోడల్లో కూడా శారీస్ అనమాట. ఇది లో రేంజ్ ఏం కాదండి, 40-50,000 అంటే మీకు మంచి కాస్టే. డబల్ జరీ వర్క్ అనమాట. డబల్ జరీ వర్క్ అంటే 2 grams కి కొంచెం తక్కువ అంతే. సో ఫస్ట్ నార్మల్ జరీ వర్క్ పైన సిల్క్ ఫాస్ జరీ పైన ఈ డబల్ జరీ వరకు, ఆ తర్వాత 1G 2G 3G 5G 6G 7G 8G. సో ఇలాగా గ్రామ్స్ వెయిట్ శారీస్ అయితే అన్నీ ఉంటాయి అనమాట. సో ఇది కూడా చూసారు కదా, ఇది కూడా ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ ఏనండి. సో ఇప్పుడు కొంచెం కాస్ట్ తగ్గిద్దాం, మాకు అసలు 40 కూడా వద్దు, కొంచెం 20 ప్రైస్ రేంజ్ లో శారీస్ కావాలి, ఏమైనా మంచి ఎక్స్క్లూజివ్ శారీస్ ఉన్నాయంటే మీకు 2 శారీస్ తీసుకొచ్చానండి. ఒకటి సెల్ఫ్ కాంబినేషన్ లో అండ్ రెండోది కాంట్రాస్ట్ కాంబినేషన్ లో 2 శారీస్ అనమాట. సో సెల్ఫ్ ఉంది, కాంట్రాస్ట్ ఉంది. సో సెల్ఫ్ లో వచ్చేపాటికి మీకు యాంటిక్ జరీతో శారీ తీసుకొచ్చాను. అండ్ కాంట్రాస్ట్ లో వచ్చేపాటికి మనకి యాష్ కలర్ కాంబినేషన్ కి రాణి పింక్ కాంబినేషన్ కాంట్రాస్ట్, దానిపైన మీనాకారి వర్క్. అంటే 2 శారీస్ కి 2 డిఫరెంట్ చాయిసెస్ అనమాట. సో ఇవేంటంటే మీకు 20,000 ప్రైస్ రేంజ్ అని అనమాట. మరి మంచి ఎక్స్క్లూజివ్ ఆల్ ఓవర్ వర్క్ అనమాట. దీనిపైన ఏంటంటే యాంటిక్ జరీ ఉంది. సో యాంటిక్ జరీ వర్క్ కాంబినేషన్ లో డబల్ బార్డర్ కాంబినేషన్ చాయిస్. సో డబల్ బార్డర్ అంటే ఏంటంటే మీకు రౌండ్ బార్డర్ అంటారు అనమాట వీటిని. అంటే మీకు పైన ఎంతైతే అంచు వచ్చిందో కింద కూడా మీకు అంతే అంచు వస్తుంది అనమాట. బార్డర్ చాయిస్ చూడొచ్చు, మెజర్మెంట్ కూడా 2 డబల్ బార్డర్ చాయిసెస్ అనమాట. సో ఈ శారీ యాష్ కలర్ కాంబినేషన్ యాంటిక్ జరీ అంటే రస్టిక్ కాపర్ అండి వచ్చేది. యాంటిక్ జరీ మీనింగ్ ఏంటంటే, సో ఇవేంటంటే మీకు అకేషన్ కానీ ఫోటోషూట్స్ కానీ టెంపుల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఓపెన్ ఏరియాలో ఉంటే ఏంటంటే మంచి ఎథనిక్ లుక్ రావడం కోసం ఇలాంటి యాంటిక్ జరీస్ యూస్ చేస్తారు, ఎథనిక్ వేర్ కోసం అనమాట. సో ఇది కూడా ఆల్ ఓవర్ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. సో కాంబినేషన్ స్టైల్ కూడా మంచి గ్రాండ్ ఉంటుంది అనమాట, ఆల్ ఓవర్ లుక్ అనమాట. సో ఇందాక మీరు ఇది సెల్ఫ్ చూసారు కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ కాంట్రాస్ట్ వద్దాం. సో కాంట్రాస్ట్ లో ఏంటంటే మీకు బాడీ పైన సిల్వర్ జరీ వర్క్, బార్డర్ పైన గోల్డ్ జరీ వర్క్, అండ్ బార్డర్ పైన కూడా మీరు చూస్తే ఒక ఐరావతం ప్యాటర్న్, ఒక పీకాక్ ప్యాటర్న్, అండ్ దీనిపైన మనకి మీనా బూటీస్ అనమాట ఆల్ ఓవర్. సో ఇది కాంట్రాస్ట్ కూడా చూడొచ్చు ఎంత హైలైట్ అయి ఉందో. అండ్ దీన్ని శారీ కూడా ఒక్కసారి ఓవరాల్ లుక్ చూడండి, యాష్ కలర్ కాంబినేషన్ లో రిచ్ కలర్ చాయిస్ అనమాట. సో చూసారు కదా మీనా బూటీస్ ఎంత గ్రాండ్ గా ఉందో. చాయిస్ కూడా సాఫ్ట్ వీవింగ్ స్టైల్ అనమాట, యూనిక్ చాయిసెస్ అనమాట ఇవన్నీ. సో మనకి ఆల్ ఓవర్ లో ఇలా వస్తుంది. సో ఇప్పుడు ఆల్ ఓవర్ వద్దండి, నాకు ఇలానే డబల్ జరీ వార్ప్ కావాలి కానీ అంత ప్రైస్ వద్దు అనుకుంటే డబల్ జరీ వార్ప్ లోనే 20,000 లో మీకు శారీ ఉంది, కానీ జరీ వర్క్ ఎక్కువ రాదనమాట, చిన్న బూటీస్ వస్తాయి. సో ఇది కూడా డబల్ జరీ వార్పేనండి. మీకు ఏంటంటే దీంట్లో బూటీ స్టైల్ అనమాట. సో ఇది ఎవర్ గ్రీన్ శారీ అనమాట. ఎవర్ గ్రీన్ అని ఎందుకన్నానంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ అనేది మనకి గత 50 సంవత్సరాల నుంచి వస్తున్న మోడల్ అనమాట. పీకాక్ రుద్రాక్ష బూటీ మోడల్ అంటే యూజువల్ అయితే చెక్స్ లో కనిపిస్తుంది. సో ఇదేంటంటే చెక్స్ కాకుండా ఓన్లీ ఏంటంటే మీరు చూస్తే ఒక బూటీ ఏమో పీకాక్ ఉంటుంది, ఇంకో బూటీ ఏమో రుద్రాక్ష వస్తుంది. అండ్ ఇలా స్ట్రైప్స్ ప్యాటర్న్ లో ఒక సైడ్ అంతా మనకి సిల్వర్ జరీ వర్క్ వస్తే, ఒక సైడ్ అంతా గోల్డ్ జరీ వర్క్ వస్తుంది. అండ్ బార్డర్ కూడా మనకి మోడర్న్ సైజ్ బార్డర్ అనమాట. అండ్ శారీ యొక్క బ్లౌజ్ చూస్తే మీకు మంచి మగ్గం వర్క్ తట్టుకునేటట్టు బ్లౌజ్ కూడా మంచి రా సిల్క్ తీసుకోవాల్సిన నీడ్ లేదు, ఇదే శారీ బ్లౌజ్ తీసేసుకోవచ్చు. యాష్ కలర్ కాంబినేషన్ కి మనకి బ్లూ కలర్ కాంబినేషన్, బ్లూ కూడా ఏంటంటే కొంచెం రాయల్ బ్లూ కాంబినేషన్ అనమాట. మంచి పేస్టల్ షేడ్ లా కనిపిస్తుంది మీకు. థీమ్ పేస్టల్ థీమ్ ఉంటే ఒకవేళ ఈ శారీ కూడా మంచి ఎక్స్క్లూజివ్ శారీ అనమాట. సో ఇది డబల్ జరీ వార్ప్ లోనండి. మీకు నార్మల్ జరీ వార్ప్ శారీస్ కూడా చూపిస్తాను. సో ఫస్ట్ ఇంకొక శారీ కూడా ఉంది డబల్ జరీ వార్ప్ లోనే, అది కూడా చూద్దరు. సో ఇది కూడా డబల్ జరీ వార్ప్ ఎక్స్క్లూజివ్ అనమాట. ఇవి మనం చూడొచ్చు, మీకు శారీ కూడా
వీవింగ్ స్టైల్ అంతా మీరు మంచి సొసైటీ థీమ్ అండి, అంటే సొసైటీ కంచిపట్టు సొసైటీస్ థీమ్ శారీస్ అంటారు కదా. సో మీరు ఈ బార్డర్ చూస్తే గుర్తుపట్టేయచ్చు, సొసైటీ బార్డర్స్ ఇవన్నీ. సో ఈ బార్డర్ పైన అంచు కానీ, దానిపైన వచ్చే రుద్రాక్ష స్ట్రైప్స్ కానీ, దానికి మిడిల్లో వచ్చే పీకాక్ బూటీస్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి సొసైటీ బోర్డర్స్, సొసైటీలో వచ్చే జరీ వర్క్ అనమాట. అండ్ దీని పైన ఉన్న పళ్ళు వర్క్ కూడా చూడొచ్చు. పళ్ళులో మన కింద శారీ చూపించాను, కింద శారీలో ఏముంది ప్యాటర్న్, పీకాక్ రుద్రాక్ష బూటీ వచ్చింది. సో ఇదే ప్యాటర్న్ అనేది మనకి పళ్ళులో వచ్చింది అనమాట, పీకాక్ రుద్రాక్ష బూటీ. పీకాక్ రుద్రాక్ష బూటీలో మనకి పళ్ళులో వచ్చిన కాంబినేషన్ ఇది మంచి డార్క్ బ్లూ అనమాట, మంచి డార్క్ బ్లూ కాంబినేషన్. అండ్ బూటీస్ లో కూడా చూస్తూ మోడరేట్ సైజ్ బూటీ అనమాట, మరీ పెద్ద బూటీ కాదు, మరీ చిన్న బూటీ కాదు, పర్ఫెక్ట్ బూటీ ఆల్ ఓవర్ వస్తుంది. అండ్ హ్యాండ్ మేడ్ వీవింగ్ కూడా మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మంచి ఫ్యాబ్రిక్ అనమాట, మీకు సిల్క్ లోనే టాప్ క్వాలిటీ జర్మన్ రేషం ఇది మీకు చూపిస్తుంది. జర్మన్ రేషంలో డబల్ జరీ వార్ప్ అనమాట. మీకు ఎంత ఎక్స్క్లూజివ్ సారీస్ రావండి. అండ్ వెయిట్ కూడా చాలా గ్రామ్స్ వెయిట్ అనమాట. లైట్ వెయిట్ కాంబినేషన్ లో యాష్ కలర్ కాంబినేషన్ కి మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ కాంట్రాస్ట్. దాంట్లో కూడా పళ్ళులో వచ్చేపాటికి మీకు పీకాక్ రుద్రాక్ష బూటీ వచ్చింది. అండ్ బాడీ పైన వచ్చేపాటికి పీకాక్ బూటీస్ అనమాట, చిన్న సైజ్ బూటీస్. అండ్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ అండి. వీడియోలో లైట్ వెయిట్ చెప్పడం తెలియదు, సో అందుకే మీకు ఈ వేవ్స్ చూపిస్తున్నాను. ఎంత లైట్ వెయిట్ ఉంటేనే అంత పర్ఫెక్ట్ వేవ్స్ అనేది మనకు మూవ్మెంట్ అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది ఒక గుర్తు అనుకోండి అంతే. సో దీంట్లో మనకి యాష్ కలర్ లో టిష్యూస్ ఉన్నాయి. టిష్యూస్ ఇందాక టిష్యూస్ అన్ని 40-50 ప్రైస్ రేంజ్ లో చూపించారు కదండి, మరి తక్కువ రేంజ్ లో 18,000 అలా లేవా అంటే టిష్యూస్ వాటిల్లో కూడా ఉన్నాయండి మన దగ్గర. సో యాంటిక్ జరీ అనమాట, యాంటిక్ జరీలో టిష్యూ అండ్ ఓపెన్ బార్డర్. సో ఈ ఓపెన్ బార్డర్ మీనింగ్ ఏంటంటే మనకి బార్డర్ ఇలా మీకు కంచిపట్టు బార్డర్ ఉంటుంది కదండి, ఆ బార్డర్ రాకుండా ఫ్యాన్సీ బార్డర్ అనమాట. సో ఈ ఫ్యాన్సీ బార్డర్ లో కూడా స్టైల్ ఏంటంటే యాష్ కలర్ కి యాంటిక్ జరీ, కాపర్ జరీతో ఇచ్చిన శారీ అనమాట. యాక్చువల్గా ఈ శారీ మీకు ఓవరాల్ చూపిస్తాను లుక్. సో శారీ యొక్క ఓవరాల్ లుక్ చూడండి ఎలా ఉంటుందో బ్యూటిఫుల్ గా. సో యాంటిక్ జరీ కాంబినేషన్ లో మంచి టిష్యూ అనమాట. టిష్యూ పైన మీకు బూటీస్ ఉన్నాయి, ఆల్ ఓవర్ బూటీస్. ఆల్ ఓవర్ బూటీస్ లో కూడా మీకు ఏంటంటే రౌండ్ బార్డర్స్ అనమాట, సారీ రౌండ్ కదండి, ఓపెన్ బార్డర్స్, అంటే మీకు బార్డర్ అనేది ఉండదు. సో మీకు ఏంటంటే ఇది పార్టీ వేర్స్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే గృహప్రవేశానికి యూస్ చేసుకోవచ్చు, వేరే ఆఫ్ ఏదన్నా అకేషన్స్ కి ఏంటంటే గ్రాండ్ గా కనిపించాలి అంటే ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి సింగిల్ స్టెప్ డ్రేపింగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. సో శారీ ప్యాటర్న్ కూడా చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో టిష్యూ బేస్ కాంబినేషన్ లో మంచి బ్యూటిఫుల్ శారీ అనమాట. లేదు ఈ మనకి ఇంకా 15,000 to 20,000 బడ్జెట్ లో ఇంకా మంచి యాష్ కలర్ శారీస్ లేవా అంటే అవి కూడా ఉన్నాయండి మోడల్స్ మన దగ్గర. సో మీకు ఓన్లీ బూటీ స్టైల్ కాంబినేషన్ లో చూపించబోయే యాష్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇది. సో ఈ శారీ చూస్తున్నారు కదా, యాష్ లో సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ వచ్చే వాటికి సింగిల్ జరీ వర్క్, గోల్డ్ జరీ వర్క్ అనమాట. సో ఈ శారీ లుక్ చూడండి, ఓవరాల్ లుక్. సో గోల్డ్ మంచి యాష్ కలర్ కాంబినేషన్ అనమాట. సో మీకు యాష్ లో కూడా డిఫరెంట్ కలర్స్ చూపిస్తున్నాను, ఒకే కలర్ థీమ్ లో చూపించట్లేదు. సో మీరు సింపుల్ గా ఉండాలి బట్ లుక్ అయితే హైఫై లాగా ఉండాలి, మంచి ఎలిగెంట్ గా కనిపించాలి అనుకుంటే ఈ టైప్ ఆఫ్ మోడల్ బూటీ స్టైల్, సింపుల్ బూటీ స్టైల్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఇది యాష్ కలర్ కి గోల్డ్ జరీ కాంబినేషన్ శారీ అనమాట. లేదు నాకు గోల్డ్ జరీ వద్దండి, యాష్ కి సిల్వర్ చాలా మంచి జరీ వర్క్ అనమాట, మంచి రన్నింగ్ కలర్ అండి సిల్వర్ తో ప్యాటర్న్ అనేది అంటే మన దగ్గర యాష్ కి సిల్వర్ జరీ ప్యాటర్న్ కూడా శారీస్ అవైలబుల్ గా ఉన్నాయి. సో యాష్ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ జరీ ప్యాటర్న్ అనమాట. సో చూడొచ్చు కంప్లీట్ గా మీకు సిల్వర్ జరీతో సిల్వర్ జరీ పళ్ళు అండ్ వర్క్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత గ్రాండ్ గా ఉందో. సో మీకు యాష్ కి గోల్డ్ జరీ వర్క్ కావాలంటే గోల్డ్ జరీ వర్క్ ఇస్తాను, యాష్ కి సిల్వర్ జరీ వర్క్ కావాలంటే సిల్వర్ జరీ వర్క్ ఇస్తాను, మీ చాయిస్ అండి. మన దగ్గర యాష్ లో డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. లేదు సెల్ఫ్ లో వద్దండి ఇలా బూటీ స్టైల్లోనే మాకు కొంచెం కాంట్రాస్ట్ లో చూపిస్తారా అంటే కాంట్రాస్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. యాష్ కి రాణి పింక్ కానీ, లేదంటే రెడ్ కానీ, లేదంటే మెజంతా కలర్ కానీ అండ్ పర్పుల్ కలర్ కానీ, ఇవన్నీ బాగా సెట్ అయ్యే కలర్ చాయిసెస్, రాయల్ బ్లూ కానీ. సో వీటిల్లో మీకు ఒక్కసారి మాత్రమే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవ్వకుండా సింపుల్ గా కట్ చేద్దామని చెప్పి ఓన్లీ ఫ్యూ పీసెస్ మాత్రమే సెలెక్టివ్ గా చూపిస్తున్నాను. లేదు ఇంకా సారీ చూడాలి అనుకుంటే మన డిస్ప్లేలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ద్వారా మాకు ఈ పలానా టైంలో ఫ్రీ ఉన్నామండి, మాకు శారీస్ చూపించండి అంటే మీకు ఒక స్లాట్ అనేది ఒకటి అరేంజ్ చేసి ఒక ఎగ్జిక్యూటివ్ పర్సన్ ద్వారా మిగతా శారీస్ అన్ని కూడా చూపిస్తామండి. సో చిన్న బార్డర్ సైజులో మీకు ఇవి కూడా రౌండ్ బార్డర్స్ అండి, కింద బాటమ్ బార్డర్ ఎంత ఉంటుందో పైన టాప్ బార్డర్ కూడా అంతే ఉంటుంది అనమాట. అండ్ బూటీస్ కూడా చూస్తే ఫ్యాన్సీ బూటీస్, సో వర్క్ వైజ్ గా చూడొచ్చు ఫ్యాన్సీ బూటీస్. సో ఇదేంటంటే డబల్ జరీ వర్క్ అనమాట, అంటే మీకు ఏంటంటే బాడీ పైన జరీ బూటీస్ వచ్చేపాటికి కాపర్ జరీతో వచ్చింది, బార్డర్ వచ్చేపాటికి గోల్డ్ జరీతో వచ్చింది. ఈ శారీ కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి, కాంట్రాస్ట్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. సో మీకు గ్రామ్స్ వెయిట్ లో లైట్ వెయిట్ కాంబినేషన్స్ లో బూటీ స్టైల్ కాంబినేషన్ అనమాట. అంటే ఇంకా డిఫరెంట్ కలర్ బార్డర్స్ ఉన్నాయండి.
మీకు ఆల్రెడీ ఈ పర్టికులర్ బార్డర్ చూపడానికి కారణం ఏంటంటే ఆల్ ఓవర్ లో మీకు కింద నేను ఆల్రెడీ రాయల్ బ్లూ బార్డర్ చూపించాను, స్కై బ్లూ బార్డర్ చూపించాను, అండ్ పీచ్ కలర్ బార్డర్ చూపించాను. కానీ సో అందుకే రాణి పింక్ కాంబినేషన్ లో బార్డర్ చూపించాను అనమాట. సో దీంట్లో మొత్తం యాంటిక్ జరీలో కావాలి అనుకుంటే యాంటిక్ జరీలో కూడా ఉందన్నమాట. సో మీరు కింద చూస్తే మీకు కంప్లీట్ గోల్డ్ జరీతో యాష్ సెల్ఫ్ లో చూపించాను. అండ్ ఇదేంటంటే మొత్తం సిల్వర్ జరీతో చూపించాను సెల్ఫ్. సో ఇప్పుడు చూపించే మోడల్ ఏంటంటే అటు కాంట్రాస్ట్ వస్తుంది, ప్లస్ దాంతో పాటు మీకు గోల్డ్ కాపర్ జరీ వర్క్ శారీ అనమాట. సో కాంట్రాస్ట్ ఏంటంటే యాష్ కి వైట్ కలర్ హాఫ్ వైట్ కాంబినేషన్ కాంట్రాస్ట్. అంటే దాంట్లో మనకు కూడా వర్క్ చూడొచ్చు, శారీ ఓవరాల్ లుక్ కూడా చూడండి ఒకసారి. సో మీకు ఏంటంటే బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అనమాట. అంటే చూడడానికి సింపుల్ గా ఉంటాయి, కానీ డ్రేప్ చేసుకున్న తర్వాత దీనికి వచ్చే లుక్ వేరు, హైఫై లుక్ వస్తుంది అనమాట. సటిల్ గా ఉంటది, మంచిగా గ్రాండ్ గా ఉంటది అనమాట. ఆల్ ఓవర్ లుక్ కాంబినేషన్స్ లో బూటీ స్టైల్స్ అనమాట ఇవన్నీ. సో ఇదే మోడల్లో ఇంకొక లాస్ట్ శారీ ఒకటి చూపిస్తానండి. ఒకవేళ మీకు ఇంకా శారీస్ చూడాలనుకుంటే మీకు స్లాట్ అనేది ప్రొవైడ్ చేస్తే మీకు శారీ కూడా చూపిస్తాను. సో ఈ శారీ ఏంటంటే యాష్ కాదండి, యాష్ కలర్ కి లైట్ బ్లూయిష్ షేడ్ మిక్స్ అనమాట. అంటే మీకు ఇలా కలర్ షేడ్స్ కావాలన్నా కానీ మన దగ్గర కలర్ షేడ్ శారీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. సో అది చెప్పడం కోసం మీకు ఈ శారీ కూడా చూపిస్తున్నాను అనమాట. సో ఇది కూడా ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. సో ఆల్ ఓవర్ లుక్ కాంబినేషన్ గ్రాండ్ గా ఉంటది, రిచ్ లుక్ చాయిస్ అనమాట. సో చూసారు కదండి, అంటే మంచి కలర్ థీమ్ బేస్ లో అయితే మీకైతే చాలా వెరైటీ ఆఫ్ శారీస్ అయితే చూపించాను. సో మీకు 2G దగ్గర నుంచి డబల్ జరీ వర్క్ దగ్గర నుంచి నార్మల్ జరీ వర్క్ నుంచి అన్ని టైప్ ఆఫ్ మోడల్ శారీస్ యాష్ కలర్ లో చూపించాను. ఇంకా వెరైటీస్ ఉన్నాయండి, ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల అన్ని శారీస్ కవర్ చేయలేకపోతున్నాను. మన స్టోర్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫేమస్ ఫర్ బ్రైడల్ వేర్ అనమాట. మీకు 20,000 నుంచి 5 lakhs దాకా శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఒకవేళ డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తానంటే మన స్టోర్ అడ్రస్ వచ్చేవాడి కామాక్షి కన్సిల్స్ జూబ్లీస్ లో ఉంది, రోడ్ నెంబర్ 36, పిల్లర్ నెంబర్ 1675. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటే డైరెక్ట్ స్టోర్ అయితే విజిట్ చేయండి. లేదు మేము ఆన్లైన్ లో చూసుకొని సెలెక్ట్ చేసుకుంటామంటే మీ పర్టికులర్ ఫ్రీ టైం అయితే చెప్తే మా ఎగ్జిక్యూటివ్ పర్సన్ ద్వారా మీకు స్లాట్ అయితే బుక్ చేస్తాం. అన్ని శారీస్ చూడండి. హోప్ మీకు అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.